హే గాయ్స్ ఎలా ఉన్నారు? సో, ఇది నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. సో, ఇది ఫిబ్రవరి 14థ్ రోజు. సో, మార్నింగ్ 6:30కి లేచి ఫ్రెష్ అయిపోయాక వెంటనే పాల ప్యాకెట్ తీసేసుకున్నాను. నెక్స్ట్ రైస్ కడిగేసి పెడుతున్నాను. రైస్ వాటర్ కొన్ని తీసి పక్కన పెడుతున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం ప్లాంట్స్‌కి వేద్దామని. ఎక్కడో చూసాను రైస్ వాటర్ మన హెయిర్‌కే కాదు ప్లాంట్స్‌కి కూడా చాలా మంచిది అని. నాకసలే మొక్కలంటే ఇష్టం. ఇవి వచ్చాక ఇంక నేను అసలు దేని గురించి ఆలోచించట్లే. ఫస్ట్ ఇదే స్టార్ట్ అవుతుంది నా డైలీ రొటీన్‌లో. వాటికి వాటర్ పెట్టేసాక నెక్స్ట్ కుకింగ్ స్టార్ట్ చేయాలనమాట. ఫస్ట్ హాట్ వాటర్ తాగుతాను. హాట్ వాటర్ విత్ హనీ అండ్ లెమన్ కలిపేసుకొని తాగేసాక ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ అనుకున్నాను. పిండి ఆల్రెడీ రుబ్బేసి పెట్టాను నైటే అండ్ చట్నీ కూడా నైటే చేసేసాను. అది కొంచెం ఫ్రిడ్జ్‌లోంచి తీసాను కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చాను. నేను బయట క్లీన్ చేసేలోపు మా హస్బెండ్ ఆనియన్స్ కట్ చేసేస్తున్నారు కర్రీ కోసం. ఇలా ఆల్టర్‌నేటివ్‌గా టాస్క్ తీసుకుంటామనమాట. థాట్ ఈజీ అవుతుందని. ఎందుకంటే ఒక్కళ్ళే కాదు కదా వెళ్ళేది ఆఫీస్‌కి. నేనిక్కడ పాలు తీసేసి పెడుతున్నాను పక్కకు సెపరేట్‌గా. ఎందుకంటే ఈరోజు కర్రీలోకి యూజ్ చేయాలి కాబట్టి. ఈరోజు కర్రీ వచ్చేసి వడియాల కూర అనమాట. స్పెషల్‌గా అడిగారు. వడియాల కూరే కావాలి ఈరోజు నాకు అని. ఎన్ని వెజిటబుల్స్ ఉన్నా కనీసం ఒక 1 ఆర్ 2 వీక్స్‌కి ఒకసారనే చేసుకోకపోతే ఎందుకో ఒకలాగా అనిపిస్తది. ఇది పెసరొడియాలనమాట. ఇంటికాడ నుంచి తీసుకొచ్చినవి. ఫస్ట్ అవి ఫ్రై చేయాలి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు. అవి ఫ్రై చేసేసాక పక్కన ఇంక కర్రీ స్టార్ట్ చేసేసాను. అండ్ ఇడ్లీకి కూడా పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం వాటర్ బాయిల్ అయ్యే లోపల ఇడ్లీ మనం పిండి వేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇలా అయితే నాకు ఫస్ట్‌లో ఏం చేసేదాన్ని అంటే వాటర్ పెట్టకుండానే నేను అన్నీ పెట్టుకొని రెడీ చేశాక పెట్టేదాన్ని. ఇడ్లీ టైం పట్టేది. నాకిది ప్రో టిప్ మా అత్తయ్య దగ్గర చూసి నేర్చుకున్నా అనమాట. అది అనిపిచ్చింది నాకు. ఫాస్ట్‌గా అయిపోతాయి ఇడ్లీలు గూడా. ఇవి రెండే మెయిన్ టాస్క్ కాబట్టి కర్రీ అయిపోతుంది ఇక్కడ. అక్కడ రైస్ అయిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్ కూడా. వెంటనే మా హస్బెండ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయారు. నాది వాళ్ళు వచ్చేసిన వెంటనే ఈయన చూసుకుంటూ ఉంటారనమాట. ఇడ్లీ గాని, కర్రీ గాని. నెక్స్ట్ నేను స్నానం చేయడానికి వెళ్తాను. అలాగా బ్యాచెస్ లాగా తీసుకుంటే ఏంటి అంటే మాకిద్దరికీ వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ 8 కల్లా ఇంట్లోంచి బయటకి వెళ్తేనే ఆఫీస్‌కి 9 కల్లా రీచ్ అవుతాము. నేను కంపల్సరీ నట్స్ సోక్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఆల్మండ్స్ అండ్ పంకిన్ సీడ్స్ తీస్తున్నాను. నాకు కొంచెం కర్రీలో పాలు పోస్తే చాలా బావుంటుంది. నా కర్రీ ఫినిషింగ్ టచ్ అనమాట ఇది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అయిపోయింది నా కర్రీ. వెంటనే ముగ్గు దగ్గరికి వెళ్ళిపోయాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి కంపల్సరీ ముగ్గుతోనే ముగ్గు పెడతాను. నేను చాలా వరకు ఇంప్రూవ్ అయినట్టే చెప్పొచ్చు. చిన్నప్పుడు స్కూల్స్‌లో అది పెట్టేదాన్ని. ఆగస్ట్ 15 టైంకి, రిపబ్లిక్ డే టైంకి హాస్టల్‌లో ఉంటాం కాబట్టి ఈవినింగ్ మా చేతే స్కూల్‌లో డెకరేషన్ చేపిచ్చేవాళ్ళు. కాకపోతే తర్వాత చాలా మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. నా ముగ్గెలా ఉందో చెప్పేయండి. వెంటనే నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసాం ఇద్దరం కలిసి. తులసమ్మకి పూజ అయిపోయింది. దేవుడి దగ్గర కూడా పూజ చేసేసాక ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. ఇడ్లీ, పల్లి చట్నీ అండ్ నట్స్. తర్వాత వెంటనే లంచ్ బాక్స్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నామనమాట ఆఫీస్‌కి. నేను ఆన్ ది వేలో వెళ్తూ ఇలా క్యాప్చర్ చేశాను. ఆఫీస్‌కి రీచ్ అయిపోయాను. ఎగ్జాక్ట్‌లీ ఎట్ 8:55 నేనే ఎర్లీగా వచ్చాను. ఎవ్వరు రాలేదు. వస్తారని చెప్పి చాలా సేపు చూసాను కానీ ఈరోజు ఫ్రైడే దాంట్లోనూ లాంగ్ వీకెండ్ ఇంకా వాలంటైన్స్ డే తీసుకున్న వాళ్ళైతే ఎవ్వరు రాలేదు. మా ఆఫీస్‌లో నేను నాకు తెలిసిన వాళ్ళు ఇంకొక ఇద్దరు మాత్రమే వచ్చారు. ముగ్గురమే ఉన్నామనమాట. నేను వెంటనే మీటింగ్స్ అన్ని వర్చువల్‌లో అటెండ్ అయ్యాను. నేనెందుకు లీవ్ తీసుకోలేదు అని అనుకోవచ్చు మీరు. తీసుకుందామని నాకు చాలా ఉంది. కాకపోతే లీవ్స్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయినాయి. మొన్న ట్రిప్, దానికి ముందు తిరుపతి ట్రిప్ ఇవన్నీ చాలా ఎక్కువ చేసినందుకు లీవ్స్ అడగడానికి లీవ్స్ కూడా బ్యాలెన్స్ లేవు అని చెప్పి ఇంకా ఈ క్వార్టర్‌కి నా లీవ్స్ అయిపోయినాయి. సైలెంట్‌గా ఆఫీస్‌కి రావాల్సొచ్చింది. ఇంకొక ఆప్షన్ లేక. 11-11:30 అలా టైంలో చిన్నగా ఆకలేస్తది కాబట్టి స్నాక్స్ తినేసి లంచ్‌కి వెళ్ళిపోయాను. ఫస్ట్ టైమ్ కెఫెటేరియాలో ఒక్కదాన్నే ఉన్నాను. ఈవినింగ్ 5:00కి ఇంటికొచ్చేసాననమాట. ఆఫీస్‌లో గూడా ఎవ్వరు లేరు. వర్క్ చేయడానికి మోటివేషన్ లేక ఇంటికొచ్చేసి వర్క్ చేద్దామని. నేను ఎర్లీగా వచ్చాను కాబట్టి ఎక్స్‌టెండ్ చేస్తాను. 1 అవర్ కమ్యూట్‌లో పోతుంది కాబట్టి 1-2 అవర్స్ మళ్ళీ వర్క్ చేస్తాను నేను. చిన్నగా ఈవినింగ్ స్నాక్స్ వచ్చి పొమోగ్రానేట్ తింటున్నాను. అప్పుడే కాల్ చేశారనమాట మా హస్బెండ్. నేను ఈవినింగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఏం కుక్ చేయకు బయటకి వెళ్దాము అని. నేను వెంటనే డిషెస్ అన్నీ వాష్ చేస్తున్నా. యూజువల్‌గా అయితే మార్నింగ్ చాలా వరకు వాష్ చేసేసేదాన్ని. వీడియో తీస్తే చిన్నగా లేట్ అయింది. ఇది మా అవుట్‌ఫిట్స్ అనమాట. రెడీ అయిపోయి బయటకొచ్చేసాము. లియోన్స్ అండ్ బర్గర్స్‌కి వచ్చాము. చాలా రోజులయింది తిని అని చెప్పి. వెంటనే మంచిగా తినేసాక అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్ మూవీకి కూడా వెళ్దాము అని. వెంటనే మాల్‌కొచ్చేసాము. ఏ మూవీ అంటే 'ఫంకీ'. అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేదు. యావరేజ్ మూవీ. చాలా హైప్ వచ్చింది రీల్స్ వల్ల. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.